హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యష్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఇంకా మీరు కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఈరోజైతే సెకండ్ డే కదా, మీ ఇంట్లో వినాయకుడిని పెట్టుకున్నారా లేదా అనేది కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. అలాగే ఆ వినాయకుడి ఆశీస్సులు మనందరికీ ఉండాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నేను ఈ వీడియోలో మేము చిన్నప్పుడు వినాయకుడిని ఎట్లా పెట్టుకునేది, ఎట్లా పూజలు చేసేది, అది అన్ని అంటే నా చైల్డ్హుడ్ మెమోరీస్ అయితే ఉన్నాయి. కొన్ని ఇంతకుముందు షార్ట్ వీడియోలో చెప్పాను, కాకపోతే అందులో మొత్తం చెప్పడానికి అయితే కుదరలేదు. అందుకోసం అని చెప్పేసి ఇట్లా ఫుల్ వీడియోలో చెప్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఖచ్చితంగా లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి, ప్లీజ్ స్కిప్ చేయకండి. అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. నేను ఎంత కష్టపడుతున్నా తెలుసా? చెప్పుకోవడం కరెక్టేనో కాదో నాకు తెలియదు, కానీ ఒక్కొక్కరు ఛానల్స్ చూస్తుంటే వాళ్ళకి డబ్బులు వస్తుంటే అబ్బా నాకు ఎప్పుడు వస్తాయి, నేను కూడా ఎంత కష్టపడుతున్నా కదా, నాకెందుకు వ్యూవర్స్ వస్తలేరు, నాకెందుకు సబ్స్క్రైబర్స్ వస్తలేరు అని చెప్పి ఒక్కటే అసలు మైండ్లో అట్లా తిరుగుతూ ఉంది. నేను కూడా ఇంతగానో కష్టపడుతున్నా కదా, మళ్ళీ వీళ్ళిద్దరు అంటే మా పిల్లల్ని పట్టుకొని వాళ్ళు నన్ను ఎంత సతాయించినా కూడా నేను వీడియోలు తీయాలి, అప్లోడ్ చేయాలి, నా గోల్ను నేను రీచ్ కావాలి అని చెప్పేసి చాలా అంటే చాలా కష్టపడుతున్నా. మీరు నా ఫ్యామిలీ కాబట్టి మీకైతే చెప్పుకుంటున్నా, మళ్ళీ ఎవ్వరు ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి, ఓకేనా? మీకు చెప్పుకోవాలనిపించింది నాకు, అందుకోసం అని అయితే మీకైతే చెప్తున్నాను. నేను ఎంత కష్టపడుతుందో తెలుసా? ఒక్క వీడియో తీయాలంటే నేను ఆ రోజు వీడియో తీయాలి అనుకో, నేను ఎంత మార్నింగ్ లేస్తా తెలుసా? అంటే మా పిల్లలు లేవకముందే లేవాలి, లేచి వీడియోస్ తీసి అంటే నేను ట్రైప్యాడ్ పెట్టంగానే వీళ్ళు లేస్తున్నారు అనుకో, కదిలియడము, ఫోన్ కింద పడేయడము అట్లా చేస్తూ ఉంటారు. అందుకోసం అని చెప్పేసి వాళ్ళు పడుకున్నప్పుడే వీడియోస్ తీయాలి అని చెప్పేసి నేనైతే ఇంకా వాళ్ళు లేవకముందే లేసి అయితే వీడియోస్ అయితే తీసుకుంటాను. లేకపోతే వాళ్ళు పడుకున్నప్పుడన్నా వీడియోలు తీసుకుంటాను. వాళ్ళు పడుకున్నప్పుడే వాయిస్ ఓవర్ ఇస్తా. అంటే వాళ్ళని నేను తినబెట్టి వాళ్ళని పడుకోబెట్టి నేను వంట చేసి అన్నీ చేసి వాళ్ళకు టైం ఇచ్చి మళ్ళీ ఉన్న టైంలో నేను కొంచెం టైం తీసుకోకుండా నాకు చెప్పడానికి వస్తలేదు, అసలు మస్తు ఎమోషనల్గా అనిపిస్తుంది. బట్ ఏంటి అంటే ఏ రోజుకైనా నేను సక్సెస్ అవుతా అనే ఒక్క నమ్మకం మాత్రం నాకు ఉన్నది. అందుకోసమే ఇంతగానం ఇంకా ఎంత లో ఫీలింగ్ అనిపించినా కూడా మళ్ళీ వీడియోస్ తీయాలి. ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా సక్సెస్ అవుతా, నా గోల్ను నేను రీచ్ కావాలి అని చెప్పేసి మాత్రమే ఇంకా వీడియోస్ అయితే తీస్తూనే ఉన్నాను. అసలు ఒక్కొక్కరికి పేమెంట్స్ వస్తుంటే నాకు అసలు ఎట్లా అంటే వాళ్ళకు వచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కాకపోతే మళ్ళీ అబ్బా నేను కూడా స్టార్ట్ చేసి ఇన్ని రోజులు అవుతుంది కదా, నాకెందుకు వస్తలేదు అని చెప్పేసి కొంచెం మళ్ళీ నాకు బాధ అనిపిస్తుంది. ఎనీవే మీ అందరూ నాకు ఉన్నారు కాబట్టి నాకు కూడా ఏదో ఒక రోజు ఆ మంచి రోజు వస్తుందని అయితే కోరుకుంటున్నాను. ఇంకా ముందు వీడియోస్లో చెప్తాను అసలు నేను ఎట్లా వీడియోస్ ఎడిట్ చేస్తాను, ఏ యాప్లో ఎడిట్ చేస్తాను, అసలు ఏ టైంకి ఎడిట్ చేస్తా, ఏ టైంకి వీడియోస్ తీస్తా అనేది ప్రతి ఒక్కటైతే మీతో షేర్ చేసుకుంటాను ఇప్పటి నుంచి. కాబట్టి ఖచ్చితంగా మాకైతే సపోర్ట్ చేయండి. అసలు నేను గివ్ అవే అని చెప్పేసి అంత మంచి డ్రెస్ గివ్ అవే ఇస్తా అని చెప్పినా కూడా నా ఛానల్ నా వీడియోస్ ఎందుకు చూస్తలేరో అసలు నాకు అర్థమైతే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మీకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చెయ్యండి, ఓకేనా? అసలు నా తప్పు అంటే నేను ఏం తప్పు చేస్తున్నా మన ఛానల్లో
అందరు చేసినట్టే నేను కూడా వీడియోస్ చేస్తున్నా కదా, అందరు చెప్పినట్టే వాయిస్ కూడా చెప్తున్నా కదా అని చెప్పేసి ఒక్కటే అనిపిస్తుంది. కాకపోతే ఏ తప్పు ఉందో తెలుస్తలేదు. కొంచెం మీకు ఏమైనా తెలుసుంటే నాకు సజెషన్స్ అయితే ఇవ్వండి. నాకు చాలామంది మంచి మంచి సజెషన్స్ అయితే ఇస్తున్నారు. అంటే నార్మల్గా కామెంట్స్లో చెప్తున్నారు, నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో చెప్తున్నారు, అట్లా చాలామంది చెప్తున్నారు. అన్నీ నేను ఇంప్రూవ్ చేసుకుంటూనే వస్తున్నా. బట్ ఇంకా అంటే ఇప్పటికీ కొంచెం సక్సెస్ అయినా అనుకోండి, ఇంకా మంచి సక్సెస్ అనేది మనకు రావాలి అని అయితే అనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉంటే నాకు మంచి ఒక రోజు వస్తుంది అని అయితే అనుకుంటున్నాను. కాబట్టి అందరూ అయితే నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఎట్లా తీయాలి అనేది కూడా నాకు చెప్తే నేను అట్లానే అయితే తీసి అయితే పెడతాను. మీ అందరు ఉన్నారు అనే నమ్మకం నాకుంది. కాబట్టి ఎంత కష్టమైనా నా పిల్లలతో ఎంత కష్టమైనా నాకున్న టైంలో నాకు 1 hour టైం ఉంటే నేను అందులో హాఫ్ టైం నా పిల్లలకు, హాఫ్ టైం యూట్యూబ్కి కేటాయిస్తున్నా. అసలు నిజం చెప్పాలంటే మా బావ కూడా అంటాడు ఒక్కొక్కసారి, అబ్బా పిల్లలను చూసుకుంటున్నావు, తర్వాత టైం అంతా నెక్స్ట్ ఇట్లా యూట్యూబ్లో వీడియోస్ చేయడము, వీడియోస్ ఎడిట్ చేయడము, అప్లోడ్ చేయడం, ప్రతి ఒక్కటి నేనే చేస్తాను అన్నట్టు. ఇక వాళ్ళకే సరిపోతుంది టైం అంతా. నీకు నువ్వు ఎప్పుడు టైం తీసుకోవా అని చెప్పేసి అట్లా అంటాడు. కాకపోతే అంటే మనకు మంచి ఒక రోజు వచ్చినాక పిల్లలు ఎట్లయినా కొన్ని రోజులు అయినాక స్కూల్కి వెళ్తారు. వాళ్ళ పని వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళని చూసుకున్న తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు అప్పుడు నాకు ఇంకా మంచి టైం అయితే ఉంటుంది. కానీ అప్పుడు ఉండే పనులు అప్పుడే ఉంటాయి లేండి. అంటే జాబ్ చేయడమో లేకపోతే ప్రిపేర్ అవ్వడమో ఏదో ఒకటి చేస్తూనే ఉంటా వాళ్ళ స్కూల్కి వెళ్ళేటప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళని చూసుకోవడము, ఈ వీడియోస్ చేయడము, ఇంట్లో పని చేయడము, చిన్నపిల్లలు కదా అటే సరిపోతుంది. అందుకే ఇంకా ప్రిపరేషన్స్ అవైతే ఏం పెట్టుకోవట్లేను. ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా ఏమైనా వీటికైనా ప్రిపేర్ అవ్వాలి అని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఈరోజు ఏంటిది అంటే ఈరోజు వినాయక చవితి సెకండ్ డే కదా. వినాయక చవితి అంటే నిన్న కాదు మొన్నటి నుంచి వర్షం అయితే ఫుల్గా పడుతుంది. అసలు బయటికి పోవడానికి అయితే లేదు. వినాయకుడి దగ్గరికి కూడా నిన్న అయితే వెళ్ళొచ్చినాము. అంటే ఉత్తిగా అటు పోయి ఇటు వచ్చేసినాము. ఇంకా అక్కడికి ఎక్కడికైనా వెళ్దామన్నా కూడా అసలు బయటికి అయితే వెళ్ళబుద్ధి కావట్లేదు, వర్షం అయితే ఫుల్ పడుతుంది. అందుకోసం అని చెప్పేసి ఇంకా మా బావ శనగపిండి అయితే తెస్తే ఇంకా 3 types ఆఫ్ అంటే ఇట్లా 3 ఒకటే శనగపిండితోనే మిర్చి బజ్జీలు, అలాగే ఆలు బజ్జీలు, అలాగే పకోడీ 3 అయితే చేద్దాం. అంటే మేము ఎక్కువ బయట ఫుడ్స్ అనేవి ఏం తినమన్నట్టు. ఎందుకు అంటే బయట ఎట్లా చేస్తారో వాళ్ళు అని చెప్పేసి మాకు అసలు బయట తినబుద్ధి కాదు. ఏదైనా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటా అన్నట్టు. అందుకోసమే ఇంకా మా బావ అయితే శనగపిండి అయితే తెస్తే నేను ఇంకా ఇట్లా అయితే మిర్చీలు అయితే వేస్తున్నా. అసలు నేను ఫస్ట్ టైం అయితే మిర్చీలు అయితే వేస్తున్నా. ఇంకా మా అత్తమ్మ మా అక్క అయితే అసలు సూపర్గా చేస్తారు. అసలు అంటే మా అమ్మ, మా అక్క, మా అత్తమ్మ వాళ్ళు చేస్తే టేస్ట్ మాత్రం బాగా వస్తాయి. ఎందుకో నేను చేస్తే మాత్రం ఏది టేస్ట్ రాదు. మా బావ అయితే అంటాడు, మా అమ్మ ఎంత బాగా చేస్తుంది తెలుసా వంటలు, మా అమ్మ అంతా మంచిగా చేస్తుంది, నువ్వేంది ఇట్లా చేస్తావు, అంటే కొందరు చేతి తీరు ఉంటుంది అని చెప్తారు. అంటే కొందరు చేస్తే వంట వాళ్ళు ఎట్లా చేసినా టేస్ట్ బాగుంటుందంట. అదే మనం కొందరు చేస్తే అది ఎన్ని ఇంగ్రీడియంట్స్, ఎన్ని పోపులు, ఎన్ని వేసినా కూడా అది టేస్ట్ బాగుంటుందంట. ఆ టేస్ట్ బాగుండకపోవడంలో నా చెయ్యి ఒకటి అన్నట్టు. అంటే మరీ అంత వరస్ట్గా అయితే ఏముండదు, కొంచెం బాగుండనట్టు ఉంటుంది, అట్లా ఉంటుంది అన్నట్టు. అందుకే మా బావ అప్పుడప్పుడు అంటాడు, అబ్బా మా అమ్మ వండితే సూపర్ టేస్ట్ ఉంటుంది, మళ్ళీ మీ అమ్మ అంతా మంచిగా వండుతుంది, నీకెందుకు ఇట్లా చేయనీకి రాదు అని అప్పుడప్పుడు అంటాడు. కాకపోతే దేనికైనా అదృష్టం ఉండాలి, తినడానికైనా వండడానికైనా అదృష్టం ఉండాలి. ఇప్పుడు రాకపోయినా ఫ్యూచర్లో వస్తుంది కావచ్చు, ఏమో చెప్పలేము. ఇంకా ఈరోజైతే ఇట్లా మిర్చీలు, ఆలు బజ్జీ, అలాగే పకోడీ అయితే చేసుకున్నాము. టేస్ట్ కూడా అయితే పర్లేదు అన్నట్టే ఉన్నాయి, మరీ బాగా లేకుండా అయితే ఏం లేవు, కొంచెం మంచిగానే అయితే ఉన్నాయి.
ఇంకా అంటే ఎట్లయినా లాస్ట్ పిండి మిగులుతుంది కదా అని చెప్పేసి ఆనియన్ పకోడీ కూడా అయితే చేసుకున్నాము. ఇక నాకు అన్నిటికన్నా ఆనియన్ పకోడీ అనేది బాగా నచ్చింది అన్నట్టు. టేస్ట్ కూడా చాలా బాగుంది. లాస్ట్కి చేసిన మంచిగా అయితే వచ్చింది. ఇంకా అప్పుడు యశ్విని ఇద్దరు పడుకున్నారు. అందుకోసమే నేను ఇంత టైం తీసుకొని అయితే వీడియో అనేది తీయగలిగిన. వాళ్ళు ఉన్నారనుకో ఆ ట్రైప్యాడ్ అటు ఇటు ఊపడము, ఆ సెల్లు అసలే పెద్ద సెల్లు 20,000 సెల్లు అది కింద పడ్డది అనుకో దానికి ఏమన్నా అయితే ఇక నా గుండె వలిగిపోతుంది. అందుకోసం అని చెప్పేసి వాళ్ళు పడుకున్నప్పుడు మాత్రమే వీడియోస్ అయితే తీస్తాను. ఇట్లా అయితే ఈరోజు అయితే గడిచిపోయింది. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకా కొంతమంది వ్యూవర్స్కి అయితే రీచ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే ఒక విషయం ఏంటి అంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే నేను గివ్ అవే వీడియో అయితే పెడతాను. ఖచ్చితంగా వెళ్ళి అందులో చెప్పిన స్టెప్స్ అయితే ఫాలో అయ్యి నాకైతే మెసేజ్ అయితే చేయండి. ఖచ్చితంగా నేను ఆ డ్రెస్ అయితే గివ్ అవే ఇవ్వాలి అని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి బాయ్ బాయ్.